ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి వాళ్ళ పరిచయ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు. నువ్వు గొప్పడు అవ్వాలంటే యేసుప్రభుని గొప్పడని ఒప్పుకోవాలి, గొప్పడని చెప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుని చెప్పుకుంటారో వాళ్ళు గొప్పడు అయిపోతారు. సింపుల్. మొదటి సమయంలో 2:30 దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్ను గణపరచువారు నేను గణపరిచేస్తాను. హల్లెలూయా. సింపుల్ కదా. ఇదంతా మానేసి దేవుని గణపరచిన పక్కన పెట్టి చాలామంది ఈ రోజున మనుషుల్ని విమర్శిస్తారు, మనుషుల్ని తగ్గిస్తూ ఉంటుంటారు. దానివల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు, దానివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు. అదే చెప్తున్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు ఏమి విత్తుతావో విత్తు. ఏమి విత్తుతావు? యేసయ్య గొప్పవాడు, యేసయ్య శక్తిమంతుడు, హల్లెలూయా, యేసయ్య ఉన్నతమైనటువంటి వాడు, యేసయ్యకి అసాధ్యమైనది లేదు. ఇలాగా ఇది విత్తు. దేవుని గురించి విత్తండి, దేవుని గొప్పతనాన్ని విత్తండి, దేవుని మహింపరచడం విత్తండి, దేవుని గణపరచడం విత్తండి, దేవుని స్తుతించడం విత్తండి. ఈ విత్తనాలు వేసుకోండి. ఏమవుతుందంట చూడండి, మనుషుడా ఏమి విత్తునో ఆ పంటనే కోయదు. కాబట్టి ఒకడి మీద విమర్శించే విత్తనాలు వేసావు అనుకో, ఒకరిని తగ్గించే డిగ్రేడ్ చేసే విత్తనాలు వేసాం అనుకోండి, ఒకరి గురించి చెడుగా మాట్లాడే విత్తనాలు వేసామనుకోండి, వింటున్నారా జాగ్రత్తగాను? సమాజం అంతా ఇదే నడుస్తుంది, సంఘం అంతా ఇదే నడుస్తుంది, విశ్వాసాలు ఇదే నడుస్తుంది, సేవకులు ఇదే నడుస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇది జీవితానికి చాలా అద్భుతమైనటువంటి పాఠాలు అన్నమాట. కాబట్టి మనుష్యుడు ఆ దేవుడు వెక్కిరించబడ్డు. ఏమి విత్తుతావో అంటే నీ మాటలే విత్తనాలు, నీ చేతలే విత్తనాలు, నీ ప్రవర్తనే విత్తనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట అనేసం అయిపోయింది అనుకుంటున్నామేమో, అది విత్తనం. దేవుడు వెక్కిరించబడ్డో. దేవుడు కూడా చెప్పాడు అనమాట, నేను వెళ్తున్నాను, వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను నేను. తర్వాత ఎవని క్రియలు చెప్పిన వానికి జీతం. ఈ జీవితం జీతం కోసం జీవిస్తున్నటువంటి జీవితం ఇదంతా కూడా. మన జీవితం అసాధారణమైనటువంటిది కాదు. వింటున్నారా? జీతం కోసం జీవిస్తున్న జీవితం ఇదంతా కూడా. జీతం కోసం జీవిస్తున్న జీవితం. కాబట్టి మనం జీవించే జీవితానికి ఒక జీతం ఉన్నది. యవన క్రియలు, ఈ జీవితంలో కొన్ని క్రియలు, కొన్ని పనులు, కొన్ని మాటలు ఇవన్నీ చేస్తాం. ప్రతి దానికి దాన్ని బట్టి జీతం తీసుకుని వస్తాడంట. హల్లెలూయా. యేసయ్య ఆ జీతాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. అంతే కదా. చూడండి, చిన్న జీతము, చిన్న ఇన్కమ్ అనుకోండి, చిన్న ఇల్లు ఉంటుంది వాళ్ళకి. అదే మంచి ఇన్కము, మంచి వచ్చిందనుకోండి, మంచి ఇంట్లో ఉంటారు. చిన్న జీతం అయితే చిన్న కారు కొనుక్కుంటాం, పెద్ద జీతం అనుకో పెద్ద కారు కొనుక్కుంటాం. హల్లెలూయా. అలాగే దేవుడికి నువ్వు కొంచెం నమ్మకం ఉన్నావు అనుకో, కొంచెంగా ఇచ్చిస్తాడు. నమ్మకంగా ఉన్నావు అనుకో, హెచ్చుగా ఇచ్చింతాడు దేవుడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినాలి. జీవితంలో చాలామంది తప్పుడడుగు వేసేటువంటిది ఇది ఇక్కడే. విత్తుతూ ఉంటుంటారు చాలామంది. విత్తండి, కానీ మొదటి సమయంలో 2:30 ప్రకారం విత్తండి. నన్ను గణపరచు అని నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని గణపరిచే విత్తనాలు విత్తండి, దేవుని మహింపరిచే విత్తనాలు విత్తండి. దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని గణపరిచేటువంటి ఆ యొక్క సమయంలో, దేవుని గణపరిచేటువంటి సమయంలో, వింటున్నారా, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను మెచ్చుకోకపోవచ్చు, మనుషులు నిన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు. డోంట్ వరీ. మనుషుల కోసం ఏమీ చేయొద్దు. నువ్వేం చేసినా కూడా మనుషులు మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. మనుషుల యొక్క కొలమానం మన కొలమానం కాదు. మనుషులు చెప్పింది ఫైనల్ కాదు. వింటున్నారా? దేవుడు చెప్పింది ఫైనల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పింది ఫైనల్.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీతో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. మనుషుల దయ సంపాదించుకొని గోరువాడు దేవుని దయ సంపాదించుకోలేడంట. సో ఈ రోజున మనుషుల దయ కోసం ఎదురుస్తున్నారా, దేవుని దయ కోసం ఎదురుస్తున్నారా? మనుషుల దయ కోసం ఎదురుస్తున్నారా, దేవుని దయ కోసం ఎదురుస్తూ ఉన్నారా? జీవితంలో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రవర్తన బయటపడుతుంది. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మంచివాళ్ళకి కనిపిస్తుంటుంటారు. యేసుప్రభు వారితో ఉన్నని చెప్పు యూదా మంచివాళ్ళకి కనిపించాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు బయటపడిపోయాడు. పేతురు కూడా అందరూ శిష్యులతో కలిసిపోయాడు. గొప్ప విశ్వాసగా ఉన్నాడు. ఒంటరైనప్పుడు అబద్ధం ఆడేశాడు చంటి పిల్ల దగ్గర కూడాను. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మీ భక్తి జీవితం ఎలాగ ఉంది? మీ కుటుంబంతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది? సంఘంలో ఉన్నప్పుడు ఎలాగ ఉంటుంది? దేవుని వాక్యం చెప్తున్నాడు ఎలాగ ఉంటుంది? లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ ప్రతిదీ కొలమానం. ఎవరు చూస్తున్నారే అనుకో, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను దేవునికి భయపడేవాడను అని నువ్వు చెప్పాలా? వాళ్ళకి వీళ్ళకి భయపడితే వాళ్ళేళ్ళు ఎంతకాలం ఉంటారో, వాళ్ళేళ్ళు ఎంతకాలం నీకు కనిపిస్తారు కంటికి. నీ తల్లిదండ్రులకు భయపడ్డావు అనుకో, వాళ్ళు కొంతకాలం కనిపిస్తారు, కొంత దూరంలోనే ఉంటారు. నువ్వున్న హాస్టల్లోకి వాళ్ళు రాలేరు, నువ్వున్న జీవితంలోకి వాళ్ళు రాలేరు, నువ్వున్న కుటుంబంలోకి వాళ్ళు రాలేరు. యేసయ్య అనుకో, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు అత్తారింట్లో ఉన్నా, అమ్మగారింట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, అండర్ గ్రౌండ్లో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడున్నా యేసయ్య కనుదృష్టి నీ మీద ఉంటుంది. నిన్ను ప్రభావితం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మోసపోకుడి. చూసారా, మోసం చేద్దారనుకుంటున్నారు మీరు, మోసం చేశాను అనుకుంటున్నారు. నో 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 నో, ఇంపాసిబుల్. దేవుడు చెప్తున్నాడు మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడ్డావు. భలే మోసం చేశానండి వాళ్ళని, భలే దొంగిలించాను, భలే. చాలామంది నవ్వుకుంటుంటారు కదా. నో, దేవుడు ఉన్నాడు ప్రియులారా, చూస్తాడు, సమస్తము చూస్తున్నాడు. నా చిన్నతనంలో ఒక పాట పాడేవారు, చూస్తున్నాడు చూస్తున్నాడు యేసయ్య చూస్తూ ఉన్నాడంట, సమస్తము చూస్తూ ఉన్నాడంట. ఎవరు ఏం చేస్తూ ఉన్నారో. ఈ మధ్యన షార్ట్ ఫిలిమ్స్ బాగా వస్తూ ఉన్నాయి కదా. వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒక ఉద్యోగం కోసం టెస్ట్ పెడతారు. వాళ్ళకి వచ్చే దారిలో ఒక్కొక్కరికి వాళ్ళ ఎదురుగా డబ్బులు గట్టలు పడేస్తుంటారు. వాళ్ళ ముందు నడిచి వెళ్తుంటాయి. ఎవరి మట్టికాలు తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతుంటుంటారు. అందులో ఒకరు ఏం చేస్తారంటే డబ్బు గడ్డ తీసి ఎవరిది ఏంటని చెప్పేసి అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తుంటారు. అలా వింటున్నారా? వాళ్ళ యొక్క నిజాయితీని టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇది ఎవరు చూడలేదులే అని చెప్పి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు అక్కడే ఇంటర్వ్యూ అయిపోయింది. అలాగే ఈ రోజున ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతాలు చేయడానికని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం అసాధారణమైంది నువ్వు అనుకోవద్దు. స్కూల్లో మాస్టర్ పాఠాలు చెప్పేటప్పుడు నువ్వు అల్లరి చేస్తుండొచ్చు, జోకులు వేస్తుండొచ్చు, కానీ అది అసాధారణమైన విషయం కాదు. ఆ స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పిన పాఠాలు నువ్వు విని గ్రహించి దాన్ని చదివినట్లయితే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎగ్జామ్ అవలీలగా నువ్వు పాస్ అవ్వగలుగుతావు. హల్లెలూయా. అవలీలగా నువ్వు పాస్ అవ్వగలుగుతావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు వెక్కిరించబడరు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఆమేన్. మంచిని విత్తండి. ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని విత్తండి. యేసయ్య గొప్పవాడు అని విత్తండి. యేసయ్య శక్తిమంతుడని విత్తండి. యేసయ్య ప్రేమ గలవాడని విత్తండి. యేసుక్రీస్తు ప్రభువు శక్తిమంతుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు విమోచకుడు. యేసయ్య జీవం కలిగిన వాడు. యేసయ్య విడిపించేవాడు. ఇలాగ యేసయ్య గొప్పతనాన్ని విత్తండి. యేసయ్య గొప్పతనాన్ని విత్తినట్టయితే గొప్ప, చూసారా, నన్ను గణపరచువారు నేను గణపరిచాను అంటున్నారు. యేసయ్యని గణపరిచే విత్తనాలు వేయండి ప్రియులారా. హల్లెలూయా. నీ ముక్కు ముఖం తెలియని వ్యక్తి నువ్వు సహాయం చేస్తావు. ఎందుకనంటే దేవుని బట్టి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎందుకంటే నాకు ఇంత సహాయం చేశారంటే నా దేవుడు చెప్పాడు కాబట్టి. ఓ దేవునికి స్తోత్రం. నీ దేవుడు చాలా గొప్పడు. చూడండి, అగ్నిగుండం నుంచి శద్రకు మేషకు అబేద్నెగో వారు బయటకు వస్తే దేవుని నామం గణపరచబడ్డది. హల్లెలూయా. వాళ్ళ అగ్నిగుండంలోకి వెళ్ళటానికి కారణం దేవుడు. వింటున్నారా? వాళ్ళ అగ్నిగుండంలోకి వెళ్ళటానికి కారణం దేవుడు. దేవుని కోసం రోషంగా నిలబడ్డారు.
దేవుని గణపరచడం కోసం నిలబడ్డారు, దేవుని గొప్పతనం చెప్పడానికి నిలబడ్డారు. వాళ్ళు మా దేవుడు గొప్పడు, శక్తిమంతుడు అని చెప్పి నిలబడ్డందుకు అగ్నిగుండంలో వేశారు. కాబట్టి దేవుణ్ణి గణపరిచినటువంటి వారిని దేవుడు ఏం చేశారు? వెంటనే గణపరిచాడు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఏంటంటే దేవుని గణపరిచిన ముగ్గురు శద్రక్ మేషక్ అబేద్నెగో వారు 13, 14, 15 సంవత్సరాల వయసు ఉండొచ్చు వాళ్ళకి. ఇన్స్టెంట్ మిరకల్, వెంటనే అద్భుతాన్ని వాళ్ళు స్వీకరించారు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే. ఈ సత్యం మనకు ఎందుకు తెలియట్లేదు? రాజుని నిందించలేదు, రాజును దూషించలేదు, రాజుతో వాళ్ళకి ఏం సమస్య కాదు. ఏ పరిస్థితి ఎలాగున్నా దేవుని కనపరిచే దృష్టిలో వాళ్ళు ఉన్నారు తప్ప రాజుని విమర్శించలేదు. ఇది న్యాయమేనా రాజా? మాకు ఉంటాయి కదా, మా మనసుకు నచ్చింది మాకు ఉంటుంది కదా, మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి కదా, మా విలువలు మాకు ఉంటాయి కదా, మీరు ఎలా చేయొచ్చా, ఇదేమో పరిపాలన అని చెప్పి రాజుని దూషించట్లేదు వాళ్ళు. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకమైన వారిని నువ్వు దూషిస్తావు, ఇదే పెద్ద తప్పు. ఏ సిచ్యువేషన్ ఎదురైనా ఆ సిచ్యువేషన్ మించిన దేవుడు నీకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ శోధన ఎదురైనా ఆ శోధనకు మించిన దేవుడు నీకున్నాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితి నీకు ఎదురైనా ఆ ప్రతికూల పరిస్థితులు అనుకూలతనిచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనపై ఆసీనుడైన దేవుడు నీకున్నాడు. వింటున్నారా? అత్యున్నత సింహాసనం పైన దేవుడు నీకున్నాడు. నీ దృష్టి, నీ ఆలోచన, నీ గురి, నీ గమ్యం ఆయన వైపు ఉండాలి. అగ్నిగుండం వైపు చూసిన వాడు అంతా ఆహుతైపోయాడు, అడ్రస్ లేకుండా పోయారు. అగ్నిగుండాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆయన వైపు చూశారు. అదిగో ఆయనే గొప్పడు, ఆయన మేము గణపరుస్తాం. ఆమేన్. మా యేసే శక్తిమంతుడు, మా యేసే గొప్పవాడు. చూడండి, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏం తెలుసా? ప్రభువుని మహింపరచాలి. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. వచ్చేసారు, అప్పులలో వచ్చేసారు, ఇల్లు చుట్టేశారు. ఏంటి పరిస్థితి? గందరగోళం. నో, ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నువ్వు శక్తిమంతుడు, యేసయ్యా. ఎస్, తెలుసు తెలియకో కావాలనో ఏ విధంగానో ఇరుక్కుపోయాను. ఈ యొక్క అప్పుల సమస్యలు, అంధకార సమస్యల్లో, ఈ యొక్క బంధకాల్లోకి ఇరుక్కుపోయాను యేసయ్యా. ఇది నా వల్ల కావడం లేదు ఇందు నుంచి బయటపడటం. శద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్ని గుండం నుంచి లాగినట్లు నన్ను నువ్వు తప్పిస్తున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దవా, నువ్వు గొప్పవాడు, నువ్వు శక్తిమంతుడు, ఆకాశాన్ని జాంత కొలుసావు. ఆమేన్. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అన్నావు. కాబట్టి యేసయ్యా నువ్వు చేయగలుగుతావు, నువ్వు నన్ను విడిపించగలుగుతావు. నన్ను విడిపించినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అలా నువ్వు ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటావో, దేవుని గణపరుస్తుంటావో, సింపుల్గా నువ్వు సమస్య నుంచి బయటపడతావు. నన్ను గణపరిచాడు అని దేవుడు ఏం చేస్తా తెలుసా? నిన్ను గణపరిచేస్తా. నన్ను గణపరచువని నేను గణపరుస్తాను, నన్ను గణపరచువని నేను గణపరుస్తాను, నన్ను గణపరచువని నేను గణపరుస్తాను. ఆమేన్, ఆమేన్. సింపుల్ ప్రియులారా, ఏ సమస్య అయినా సరే నువ్వు విడుదల పొందాలంటే దేవుని గణపరచండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని గణపరచండి. దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో అద్భుతాలు చూడగలుగుతాం, మనం ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం, మనం హెచ్చించబడతాం, మనం వర్ధిల్లుతాం, మనం అభివృద్ధి చెందుతాం, మనం దీవెనకరంగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దేవుడు ఎంతో గొప్పవాడు తెలుసా? ఆ గొప్పతనం నువ్వు వివరించు, చెప్పు. నా యేసే గొప్పవాడు, నా యేసే శక్తిమంతుడు అని నువ్వు ఎప్పుడైతే పలుకుతూ ఉంటావో పలికితే కలుగుతుంది. ఏం పలుకుతున్నావు? నేను ఎందుకు పనికిరాందా అని, నేను ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇట్లా నువ్వు కలుగుతుంది. నీ పతనానికి కారణం నువ్వే, నీ నాశనానికి కారణం నీ నోరే, ఎవరో కాదు. ఎందుకంటే నువ్వు పలుకుంటున్నావు. దేవుడు వెక్కిరించబడ్డో. వాక్యం చెప్తున్నాను ఇక్కడ నేను. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోసుకుంటాడో.
చాలామందిని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు విధానం. దేవుడు నమ్ముకుంటారు, బాప్తిస్మాలు పొందుతారు, చర్చిలకు వెళ్తారు, అబ్బో పండగలకు ముందుంటారు, ఆ దేవుడి గురించి గొప్పగా చెప్తారు. ప్రతి మాటలో దేవుడే, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, దేవుడి దయ, దేవుడి వల్ల అంతా అబ్బాబ్బాబ్బా సూపర్గా మాట్లాడతారు. దేవుడికి తెలీదా? అదే అన్నాడు దేవుడు, మోసపోకుడి. మనుషులు కాదు, దేవుడు చెప్తున్నాడు మోసపోకుడి. ఏంటంట అవన్నీ చేస్తున్న దేవుడు అన్నాడు తెలుసా? నువ్వు మోసపోతున్నావు, మోసపోవద్దు సహోదరి, వింటున్నారా? మోసపోవద్దు. చూసారా హామాన్ ఏం చేశాడు? ఉరుకొయ్య తీసేద్దాం, ఈ యొక్క మొర్దికాయ పని అయిపోయింది, కథం కథం అని ఆయన తయారు చేస్తున్నాడు ఉరికంపం. ఎవరి కోసం? ఆయన కోసం ఆయనే తయారు చేసుకున్నాడు. కుట్ర చేశాడు, కుట్రలో తనే పడ్డాడు. కాబట్టి ఈ రోజున అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సింపుల్ ప్రియులారా, నీకున్నటువంటి ఎటువంటి సమస్య నుంచైనా నువ్వు బయటపడాలి అంటే దేవుని గనపరచు. అది చాలా నచ్చిన మాట. మొదటి సమయం 2:30 నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అని యేసయ్య చెప్తున్నాడు. ఈ రోజున నీతోటే మాట్లాడుతున్నాడు యేసయ్య. ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు యేసయ్య. ఇంత ఈజీ వే పెట్టుకొని, ఇంత ఈజీగా నువ్వు సమస్యని బయటపడవచ్చు అనేటువంటి సూత్రం పెట్టుకొని ఇంకా ఎందుకు గందరగోళం చెందుతారు? అసలు ఈ అప్పు నుంచి ఎలా బయటపడాలి? అప్పు గొడవ ఎందుకు? నీవు ఐశ్వర్యం గురించి మాట్లాడు. యేసయ్య నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వు సర్వశక్తివంతుడు, నువ్వు గొప్పవాడు అంటే దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవుడు నిన్ను గనపరచడం అంటే ఎలాగా? దేవుడు నిన్ను గనపరచాడు అంటే నువ్వు అప్పులు ఎందుకుంటావు? దేవుడు కనపరిచిన వ్యక్తి అనారోగ్యం ఎందుకుంటాడు? దేవుడు కనపరిచిన వ్యక్తి సమస్యలు ఎందుకుంటాడు? ఆమేన్. అంటే ఏంటంటే దేవుడు నిన్ను గనపరచాడంటే దేవుడు నీకున్న సమస్య నుంచి, ఇబ్బంది నుంచి లేపి పైకెత్తుతాడంట. 97:15 ఇదే చెప్తున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 91:15 యేసయ్య ఇదే చెప్తున్నాడు. ఏంటంటే 97 కీర్తనలు యేసయ్య ఎక్కడ వచ్చాడండి? అసలు బైబిల్ అంతా యేసయ్య గురించే ఉన్నదే. ఆదికాండం 1:1 నుంచి ప్రకటన చివరి వచనం వరకు అంతగా ప్రతి వచనం కూడా దేవుణ్ణే ప్రభావితం చేస్తాయి, దేవుని గురించే ప్రభావితం చేస్తాయి. 97:15 చూసినట్లయితే అక్కడ ఏమో తెలుసా? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మొదటి సమయం 2:30 నన్ను గనపరచువని గనపరుస్తాను అన్నటువంటి దేవుడు 97:15 ఏమన్నాడు తెలుసా? నేను అతను గొప్ప చేస్తాను. ఫైనల్గా దేవుడు నిన్ను గొప్ప చేయటమే. యోహాను సువార్త 15 చదివినట్లయితే మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడే. నువ్వు బహుగా ఫలిస్తే దేవుని నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందితే, నువ్వు ఆశీర్వాదానికి వారసుడవుతున్నట్లయితే, నువ్వు జయించినట్లయితే అప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఈరోజు యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలోనికి అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సింపుల్ ప్రియులారా, దేవుని కనపరిచేసేయండి, దేవుని కనపరచండి. నువ్వు నిజంగా దేవుని కనపరిచే వ్యక్తివైతే నువ్వు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలపలికి వెళ్ళినప్పుడు పొలంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు. బ్రదర్ నాకు పొలం లేదు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఉద్యోగిని. పొలం అంటే నీ ఉద్యోగమే. కూలి పనిచేసే వ్యక్తి కాదు పొలము, అక్కడ ఉద్యోగం, పొలంలో ఉద్యోగం, నీకు ఆఫీసులో ఉద్యోగం. కాబట్టి నన్ను దీవించలేమో దేవుడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, పొలంలో పని చేయట్లేదు అనుకోవద్దు. ఇదే బైబిల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి, అందులో ఉన్నటువంటి మాట ఏంటి? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం ప్రియులారా. ఈ యొక్క జనవరి నెల 31వ తారీఖు వరకు నేను ప్రత్యేకపరచుకో. ప్రతి సంవత్సరం మొదటి నెల ఒక ప్రత్యేకమైనటువంటి ఎంచుకో. నువ్వు ప్రత్యేకపరచుకో. యూదులకు సమస్య వచ్చినప్పుడు ఎస్తేరు ముందుకెళ్ళింది, ప్రత్యేకపరుచుకున్నది. 3 రోజులు ప్రార్థించింది, 3 రోజులు ఉపవాసం ఉంది, 3 రోజులు తనను తాను ప్రత్యేకపరుచుకుంది. అప్పుడు వెళ్ళింది రాజుగారి దగ్గరికి, విజయం సాధించింది. ఆమేన్. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, దయచేసి ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించొద్దు, చెడుగా చెప్పొద్దు, చెడుగా మాట్లాడొద్దు. నీకు చేతనైతే నీ శక్తి లోపం లేకుండా సాయం చేయి, మంచి చేయి. అవ్వకపోతే ఊరుకోవాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉన్నదంట. దినదినము ఆయన వాత్సల్యము, హల్లెలూయా, వాత్సల్యత పెరుగుతూ ఉన్నదంట. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య శక్తి నువ్వు గ్రహించినట్లయితే ఎన్నడూ కూడా ఆయన తోలనాడవు. హల్లెలూయా. ప్రశ్నించవు, దేవా ఎందుకు నాకు ఇలా చేసావు, అది కాదు నువ్వు అడగవలసింది. యేసయ్య నువ్వెంత శక్తిమంతుడు, యేసయ్య నువ్వెంత గొప్పవాడు. హల్లెలూయా. సింపుల్. సహోదరి స్నేహితులరా, మీ బంధువులు, మీ స్నేహితులు, ఇరుగురు వారందరికీ తెలియజేయండి. మీ సమస్యల నుంచి మీరు బయటపడతాం. వెరీ సింపుల్, వెరీ ఈజియెస్ట్ వే. ఉపవాసం ఉంటే పనులు అయిపోతాయా? నువ్వు ఎంత ఉపవాసం ఉండి కూర్చోండి కానీ దేవుని ప్రశ్నిస్తాను, పక్కన దూషిస్తాను కూర్చుంటే ఏ పని అవదు, ఏం పని అవదు. కానీ నువ్వు మాత్రం దేవుని కనపరుస్తూ కూర్చున్నట్లయితే, దేవుని మహింపరుస్తూ కూర్చున్నట్లయితే, ఒక విషయం నేను చెప్తాను ప్రియులారా. కొన్ని నెలలు నాకు ఏ ఉద్యోగం లేదు, ఏ ఆధారం లేనప్పుడు నేనేం చేస్తాను తెలుసా? పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇంట్లో ఎలా వెళ్తుంది, రెంట్లు ఎలా కట్టాలి, ఆందోళన చెందలేదు. అది నా పని కాదు. నేను ఆలోచించడం వల్ల 5 పైసలు అప్పు తీరదు, నేను ఆలోచించడం వల్ల ఏది జరగదు. కానీ నేను దేవుని స్తుతింతే, నేను దేవుని గణపరిస్తే ఆయన నన్ను గణపరుస్తాడు. ఆమేన్. ఇది వాక్యం. వాక్యం నిరర్థకం కాదు, భూమి ఆకాశం గతిస్తుంది. కానీ చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితాలు ఎలా లేపుతున్నాడు ప్రియులారా. ఈ వర్తమానం వినిచిన వారి జీవితాలు ఆర్డినరీగా ఉండవు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా జీవిత అనుభవాలు నేను చెప్తూ ఉన్నాను. నా యేసయ్య నన్ను నడిపించిన విధానాలు నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. దీనులను దరిద్రులను పెంటకు పొలమించి లేపేటువంటి దేవుడు నన్ను ఎలా లేపాడో నేను చెప్తూ ఉన్నాను. నువ్వు స్వీకరించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నా మీదకు వచ్చినటువంటి దేవుని కృప నీలోను కూడా ప్రవహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హందల. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నా జీవితాన్ని ప్రియులరా, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి నా జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఏదైనా గందరగోళం చెందలేదు. నేను ఎప్పుడు కూడాను నా సమస్యను పట్టుకెళ్ళి ఇంకొకరికి సమస్యగా నేను మార్చలేదు. అయ్యా ఇబ్బందులు నన్ను సహాయం చేయండి అడగలేదు ఎప్పుడు కూడాను. నా సమస్యని మీరు షేర్ చేసుకోండి, నా సమస్యలో మీరు పాలు పంచుకోండి అని నేను అనలేదు ప్రియులరా. జాగ్రత్తగా గమనించాలి. నా సమస్యను పంచుకోమని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. మరి మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వినగలుగుతున్నారా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి.
మీరు చేయవలసిందల్లా ఒకటే, నీ సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య గురించి మాట్లాడొద్దు. ఒక్కటే చేయండి, ఏంటి తెలుసా? ఒక్కటే చేయండి, ఏంటో తెలుసా? దేవుని కనపరిచేసేయండి. హల్లెలూయా. నన్ను కనపరచు, నేను కనపరిచేస్తానన్నాడు యేసయ్య. కాబట్టి సింపుల్గా దేవుని కనపరిచేద్దాం, దేవుని మహింపరిచేద్దాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని మహింపరిచేద్దాం. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుని కనపరుస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. కాబట్టి నా జీవితంలో నాకు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎప్పుడూ ప్రభుని ప్రశ్నించలేదు, ప్రజలను నిందించలేదు, పరిస్థితులను బట్టి నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు. కరోనా వైరస్ టైంలో కరోనా వైరస్ నేనేమనలేదు, నన్ను కన్నవారిని ఏమనలేదు, నా ముందు వారిని వెనక వారిని ఎవరిని ఏమనలేదు. నేను నా యేసయ్యను కనపరుస్తూ కూర్చున్నాను. హల్లెలూయా. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాను నాకే తెలీదు. నా యేసయ్య నన్ను నడిపించాడు, విడిపించాడు, గొప్ప చేశాడు. హల్లెలూయా. మొదటి సమయంలో 2:30 ఎవరైతే నమ్ముతారో, నన్ను కనపరచువని నేను కనపరచనన్న దేవుని మాటను ఎవరైతే నమ్ముతారో, ప్రియులరా, 90 కీర్తన 15 వచనంలో శ్రమలో నిన్ను తోడుగా ఉంటున్నాను, విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున నీ సిచ్యువేషన్ ఎంత గందరగోళంలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, యేసయ్య నేను కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య నేను కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున దేవా, నా జీవితంలోనికి నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. నా పరిస్థితులన్నీ నువ్వు మార్చినందుకు నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రతికూల పరిస్థితులని నువ్వు మార్చినందుకు నీకు వందనాలు దేవా. అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు. అంధకార శక్తులని లయం చేసినందుకు నీకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం దేవా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలని ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు. ఈ 2026 సంవత్సరం కొరకు ప్రతి ప్రణాళికను ఆయన ఎప్పుడూ నిర్ణయం చేశాడు. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం కొరకు దేవుడు బహు ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. హల్లెలూయా. నువ్వు వాటిని చూస్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. వాటిని రీచ్ అవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, వాటిని ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. వాటిని నువ్వు ఖచ్చితంగా స్వతంత్రించుకోగలుగుతావు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో దేవుని ప్రణాళికను నిరర్ధం చేసుకోవద్దు. ఈ రోజున ఈ జనవరి నెల అంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రతి సంవత్సరం జనవరి నెలను ప్రత్యేకపరచుకోండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి, ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవునికి దగ్గరగా గడపండి, బంధువులు స్నేహితులు అందరిని పక్కన పెట్టండి, ఫోన్ కాల్స్ పక్కన పెట్టండి, ఫంక్షన్స్ పక్కన పెట్టండి, భోజనం పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి ప్రియులరా. దేవుణ్ణే ముందుగా పెట్టుకోండి, దేవుణ్ణే కనపరచండి. నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను అన్నాడు దేవుడు. ఇదొకటే టార్గెట్ ఉండాలి నీకు. హల్లెలూయా. నా యేసయ్యని కనపరుస్తాను నేను. బ్రదర్, మంచి మీటింగ్ పెట్టి కనపరచాలని అది కాదు, ఇది కాదు. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఉన్న చోటులో ఉన్న విధంగా దేవుని కనపరచు. హల్లెలూయా. దేవుని మహింపరచు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఉన్న చోటులో ఉన్న విధంగా దేవుని మహింపరచు. ఆమేన్. హల్లెలూయా. అంతకని ఏదో కాదు, నువ్వు నీ సమయాన్ని ఇచ్చి మహింపరచు దేవుణ్ణి, నీ నోటితో మహింపరచు దేవుణ్ణి, నీ హృదయాంతరంగం నుంచి దేవుని కనపరచు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన విషయాల్ని మరి మీ ఉద్యోగంలో తీసుకొచ్చాడని నమ్ముచున్నాను. దయచేసి ఎవరు కూడా అలక్ష్యం చేయొద్దు ప్రియులారా. ప్రతి వారు మరలా వినండి. యేసయ్య నాతో మాట్లాడు. ఎస్, నేను ప్రత్యేకపరుచుకుంటాను. ఈ రోజున నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను. ఏ మనిషిని దూషించను, ఏ మనిషిని ద్వేషించను, ఏ మనిషి గురించి చెడుగా మాట్లాడను. నా యేసయ్య గురించి గొప్పగా మాట్లాడతాను. ఎందుకంటే ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడటం వల్ల వచ్చిన ఫలితం శూన్యం, ఏది ఉపయోగం లేదు. కానీ దేవుని గురించి గొప్పగా మాట్లాడితే, దేవుని కనపరిచితే ఆయన కనపరిచేస్తానండి. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొక్కు, నువ్వు చెయ్యి, అది ఇదని అంటలేదు దేవుడు. నన్ను కనపరచు, నేను కనపరిచేస్తాను. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వార్థమే నీది. దేవుని నువ్వు కనపరిస్తే ఆయన నేను కనపరిచేస్తాడు. కనీసం అటువంటి స్వార్థపూరితమైన మనసున్నా నీకు బాగుపడిపోతాను. దేవుని కనపరిచి నేను కనపరిచేస్తాడు అనేటువంటి ఆలోచన నీకు వచ్చినా సరిపోద్ది. ఇది పక్కన పెట్టి వాళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళని దూషించడం, వీళ్ళని దూషించడం, వాళ్ళని వీళ్ళ తక్కువ అంచనా వేయటం, ఇదంతా మనకు వేస్ట్ కదా. కాబట్టి బైబిల్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి చూసారా? దేవుని యొక్క నియమాలు ఎలా ఉంటాయి చూసారా? నువ్వు హెచ్చించబడాలంటే నా వైపు చూడు,
నన్ను గనపరచు, నన్ను మహింపరచు, నా కొరకు జీవించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొరకు జీవించు అని చెప్పి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతవరకు ఎవరి కొరకు జీవించారు? మీరు ఎటువంటి జీవితం జీవించారు? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏం చేశారు? దేవుని కనపరిచారా? దేవుని ప్రశ్నించారా? దేవుణ్ణి ఎదురాడారా? దయచేసి దేవునికి ఎదురాడొద్దు, దేవుని ప్రశ్నించొద్దు. దేవుని మహింపరిద్దాం, దేవుని గణపరిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. హల్లెలూయా. అటువంటి భాగ్యం, దేవుని కొరకు రోషంగా జీవించి దేవుని మహింపరచడానికి. మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వేది విత్తుతావో అది కోసుకుంటావు. కాబట్టి ఏమి విత్తుదాం? ఇక్కడ నుంచి దేవుని గణపరచడమే విత్తుదాం, దేవుని మహింపరచడమే విత్తుదాం, దేవుని మరి గురించి గొప్ప విషయాలు చెప్పడమే విత్తుదాం. హల్లెలూయా. పక్కల విషయం, పరుల విషయం మనకు అనవసరం. ప్రభుని మహింపరుద్దాం, ప్రభునే గణపరుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అటువంటి భాగ్యం మరి ఇక్కడ ఉన్న వారందరికీ, వాక్యం వినిసిన వారందరికీ ప్రభు కొరకు జీవించి, ప్రభావవంతమైనటువంటి జీవితం జీవించి అనేక మందిని ప్రభావితం చేయడానికి, అనేక మందిని యేసు వైపు నడిపించబడటానికి, అనేక మంది ద్వారా దేవుని మహిమ రావటానికి. ఆమేన్. నువ్వు మహింపరుస్తూ ఉండగా వారు కూడా నీతో పాటు కలిసి మహింపరుస్తారు. షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ఎలాగైతే కలిసి దేవుని మహింపరిచారో వింటున్నారా? షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ముగ్గురు కానీ ఒకటే మాట ఉంది అక్కడ. ఎవరు పలికారో ఎవరు మాట్లాడదు, ముగ్గురు ఐక్యత. దానియేలుకు ఒబీడియెంట్ చూపిస్తున్నారు. హల్లెలూయా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదంట. షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు తాడు తెగిపోలేదు. ఆశీర్వాదం చూశారు, అద్భుతాన్ని చూశారు. ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, నీవు దేవుడు కలిసినట్లయితే అద్భుతాలు. కాబట్టి కలిసి దేవుని స్తుతిద్దాం, కలిసి దేవుని మహింపరుద్దాం. ఈ 31 డేస్ జనవరి 31 వరకు ఏ ఒక్క నిమిషం వృధా కాకుండా ప్రభువుని మహింపరచడానికి మనం కేటాయించుకుందాం. ఈరోజు నీ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని బలపరచును గాక. ఆమేన్.